నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అమెరికాలో కాల్పుల కలకలం, 6 దుర్మరణం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో నేనే పోటీ చేస్తా, బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఓటేయొద్దు, కేఏ పాల్. మంత్రాలయం అభివృద్ధికి కుటుంబం కట్టుబడి ఉంది, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. శుక్రవారం రాత్రి మిసిసిపి రాష్ట్రం లేలాండ్ నగరంలో అర్ధరాత్రి ఫుట్బాల్ ఆట ముగిసిన తర్వాత 18 ఏళ్ల బాలుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 6 మరణించగా 12 మంది గాయపడ్డారని బీబీసీ నివేదించింది. శుక్రవారం రాత్రి రద్దీగా ఉండే సమయంలో లేలాండ్ ప్రధాన వీధుల్లో కాల్పులు జరిగాయని నగర మేయర్ జాన్ని తెలిపారు. ఈ కాల్పుల ఘటనకు ముందు ఓ స్కూల్ సమీపంలో పాఠశాలల పూర్వ విద్యార్థులను స్వాగతించే వార్షిక అమెరికన్ సాంప్రదాయ ఫుట్బాల్, ఇతర కమ్యూనిటీ ఈవెంట్లు జరిగాయి. ఈ ఈవెంట్ లో నిందితుడు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. కాల్పులతో వేడుక విషాదంగా ముగిసింది. అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నామని, నిందితుల్ని గుర్తించేందుకు ప్రత్యక్ష సాక్షులు ముందుకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే కాల్పులు జరిపింది 18 ఏళ్ల యువకుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి ఓటు వేస్తానంటే తాను ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇస్తానని, లేకపోతే తానే బరిలో నిలుస్తానని ఆ పార్టీ చీఫ్ కేఏ పాల్ స్పష్టం చేశారు. ప్రజాశాంతి పార్టీకి ఓటేస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని, 100 రోజుల్లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి వద్దనుకుంటే దోచుకునే వారినే ఎన్నుకోండి, అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయొద్దని ప్రజలను కోరారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు ఒకరిపై ఒకరు హైకమాండ్ కు ఫిర్యాదు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 71 కోట్లు అవినీతి చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మరో మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారన్నారు. ఎన్డీఏ కూటమిలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉందని మాజీ మంత్రి రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. ఈ నెల 16న కర్నూలులో జరగనున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని వారు కోరారు. మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 4 మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో వారు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలతో పాటు అభివృద్ధి ఫలాలు అందేలాగా చూస్తామని వారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దయతో మంత్రాలయం నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తానని టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని రోడ్లు అభివృద్ధికి ఇప్పటికీ కోట్లలో ఖర్చు చేస్తామన్నారు. అదనంగా హల్వి, కోసిగి రోడ్డు, మాలపల్లి ఎవెన్యూరు రోడ్డుతో పాటు పెదకడుబూరు, కౌతాల మండలాల్లోని ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణానికి కోట్ల రూపాయలు మంజూరు చేశారని, వాటి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏమన్నా అభివృద్ధి జరిగిందంటే ఏమీ జరగలే, కానీ ఓటు మాత్రం ఆయనకే చేస్తున్నారు. నియోజకవర్గం కూడా బాగుపడాలి, నియోజకవర్గం కూడా అభివృద్ధి జరగాలంటే మంచి ఒక ఎమ్మెల్యే ఎన్నుకోవాలి, గ్రామం అభివృద్ధి జరగాలంటే మంచి ఒక సర్పంచ్ ఎన్నుకోవాలి. రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో కూడా మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిలబెట్టిన ప్రతి సర్పంచ్ ఖచ్చితంగా నియోజకవర్గం ఎలా అభివృద్ధి చేయాలో నేను చేసి చూపిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ప్రకారం 2 లక్షల కోట్ల ఆదాయం తగ్గుతుంది అనేది ఒక అంచనా సంవత్సరానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుందని ఒక అంచనా. ఇలాంటి సంస్కరణలను నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతా ఉంది అని తెలిసినప్పుడు మొట్టమొదటిగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం మానూరు గ్రామ చెరువునకు హంద్రి నీర్వ కాలువ ద్వారా చేరుతున్న కృష్ణా జలాలకు గండిపడింది. మడకశిర మండలంలోని ఎగువ ప్రాంతంలో అధిక వర్షాలు కురవడంతో అక్కడి వర్షపు నీరు హంద్రి నీర్వ కాలువలోనికి చేరుతున్నాయి. దీంతో కాలువలో నీటి ప్రవాహం ఉధృతమై కాలువ గట్లు తెగి గండిపడింది. అదృష్టవశాత్తు గండి నుంచి వెళ్తున్న నీరు వృధా కాకుండా సమీప గ్రామ చెరువులకు చేరుకుంటున్నాయి.
గండిని పూడ్చేందుకు జలవనరుల శాఖ అధికారులు మరమ్మతులు చేపడుతున్నారు. కోడిసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజు శనివారం నాడు స్వామివారు హంసవాహనంపై సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవ సేవలు ఉదయం సంకల్పంతో ప్రారంభమై అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనము, సప్త కళాశాధారణ, అభిషేకము, ప్రధాన హోమములు, దిగ్దేవత ప్రార్థన, మహాపుష్పయాగము, నీరజన మంత్రపుష్పములు, తీర్థ ప్రసాద వితరణ జరిపారు. సాయంత్రం స్వస్తి వచనము, ప్రధాన హోమములు, సహస్ర దీపాలంకరణ సేవ, దిగ్దేవత బలిహరణ, విశేషార్చన, నీరాజన మంత్రపుష్పములు, తీర్థ ప్రసాద వితరణ జరిపారు. సహస్ర దీపాలంకరణ సేవలో శ్రీనివాసుని వైభవాన్ని దర్శించి భక్తజనం పులకించారు. ఉదయం నుంచి జరిగిన సేవలలోనూ, రాత్రి జరిగిన హంస వాహన సేవలలోనూ ఆలయ చైర్మన్ ముదునూరు వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు పాల్గొన్నారు. శనివారం కావడంతో ఆలయానికి భక్తజనం పోటెత్తారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజకీయ లబ్ధి కోసం దళితులను వాడుకునే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని హోంమంత్రి అనిత ఆరోపించారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం దేవలంపేటకు చేరుకున్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు, ప్రభుత్వ విప్ జీడీ, నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్, సూలూరుపేట ఎమ్మెల్యే విజయ్, శ్రీ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్యే తుడా చైర్మన్ కటారి హేమలత దుశ్యాలువాతో సన్మానించి పూలమాలలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించింది వైసీపీ వాలేనని, ఆ వైసీపీ వారిని తాడపల్లి ప్యాలెస్ నుంచి సూచనలు వచ్చాయని, అంబేద్కర్ విగ్రహంపై రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. మళ్ళీ చెప్తున్న రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులున్నారు. దళితులు ఎంత మేరకు వాడుకుంటారంటే వాళ్ళు సీఎం కుర్చీలో కూర్చోడానికి కోడికత్తి డ్రామా ఆడినప్పుడు కూడా ఆ కోడికత్తి శ్రీను అనే అబ్బాయి కూడా ఒక దళితుడిని ఉపయోగించుకొని 5 సంవత్సరాల పాటు జైలు నుంచి బయటికి రాకుండా చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే పదే ఎందుకు చెప్తున్నానంటే అలాంటి వారికి మళ్ళీ మన నాయకత్వం ఇవ్వకూడదు, అలాంటి వాళ్ళని కనీసం నమ్మకూడదు, అలాంటి వాళ్ళు మన గ్రామంలోకి వస్తేనే గ్రామంలో రానివ్వకుండా ఉండే పరిస్థితులు రావాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఇలాంటి విధ్వంసాలు మీరు ఇదే అంబేద్కర్ గారి గురించి ఆ రోజు పోలీసులు కనుక అంత స్మార్ట్ గా వ్యవహరించి ఇమీడియట్ గా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిల్చోబెట్టకపోతే ఈ రోజు ఇదే దళిత సంఘాలను రెచ్చగొట్టి అనవసరంగా చాలా రాద్ధాంతం చేసి ప్రభుత్వం మీద బురజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి రెడీ అయ్యారు. ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి, గొడ్డలపూడి దగ్గర నుంచి ఈ రోజు వరకు వీళ్ళు చేస్తున్న ప్రతి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం మేము చేసుకుంటున్నాం. ఈ రోజు ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం చూస్తూనే ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని అణగొట్టాలి, కంపల్సరిగా శాంతి భద్రతను కాపాడుకోవాలని గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్న ప్రతి ప్రయత్నానికి కూడా మీ అందరి సహాయ సహకారాన్ని కోరుకోవడానికే నేను మీ ఆడపడుచుకి ఇక్కడికి వచ్చి నుంచొని మీ అందరితో కూడా మాట్లాడుతున్నా. దయచేసి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. ఒక పక్క గంజాయి బ్యాచ్లు, ఒక పక్క డ్రగ్స్ బ్యాచ్, ఇవన్నీ కూడా అణగదొక్కడానికి, వీటన్నిటిని కూడా నియంత్రించడానికి ఈ రోజు మేము ప్రభుత్వంతో కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని ఫర్దర్ గా కూడా మనం ఎంకరేజ్ చేసే పరిస్థితి రాకూడదు అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఇంకొక విషయం, దళిత సంఘాలకి అంబేద్కరిజం అని గౌరవించే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే కోరుకుంటున్నా, ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనం తీసుకుందాం. ఒకవేళ జరిగింది అంటే కనుక అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నది ఒకసారి బేరీజ్ వేసుకున్న తర్వాత మీ కార్యాచరణ కనుక మాకు చెప్తే అందులో నిజంగా తప్పు జరిగితే మీతో పాటు మేము కూడా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంతేగాని ఇలాంటి కుటుంబ రాజకీయాలకి దయచేసి మన దళితుల్ని ముందున
పెట్టి రాజకీయం చేయాలనుకున్న వాళ్ళకి దళితులే తిరిగి సమాధానం చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక దళిత బిడ్డగా, ఒక హోం మంత్రిగా, మీ ఇంటి ఆడపడుచుగా నేను మాత్రం మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా, వినవించుకుంటున్నాం. మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్రంలో ఎక్కడైనా రాజకీయ ముసుగులో నేరం చేసి ప్రజల మీద, వేరే వాళ్ళ మీద నెట్టి వర్గ విద్వేషాలు రెచ్చగొట్టి, మత విద్వేషాలు రెచ్చగొట్టి, కుల విద్వేషాలు రెచ్చగొట్టాలి అనుకున్న వాళ్ళు ఆలోచన మానుకోండి. అదే ఆలోచనతో ముందుకెళ్తే మీ అందరికీ కూడా కఠినంగా శిక్షించే వరకు కూడా ఈ గవర్నమెంట్ సిద్ధంగా ఉంటుందని మీ అందరికీ కూడా మరొకసారి హెచ్చరిక జారీ చేస్తూ గౌరవ నారా చంద్రబాబు నాయుడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని ప్రధాన వ్యాపార ప్రాంతాల్లో సైడ్ కాలువలు పూర్తిగా మూసుకుపోయి ఉన్నాయనే విషయంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ బాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురికి నీటి ప్రవాహం కోసం ఏర్పాటు చేసిన ఈ కాలువల్లో దుకాణదారులు పేపర్లు, బాక్సులు, ప్లాస్టిక్ కవర్లు, పాత దుస్తులు వంటి వ్యర్థాలను వేయడం వల్లే నీరు సజావుగా పారటం లేదని దగ్గరుండి కార్మికులతో వ్యర్థాలు తొలగించారు. వ్యాపారస్తులపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ బాబు తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ సల్మాన్ జావీద్ పై దాడిని ఖండిస్తూ హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది టూటన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గాయపడ్డ వినోద్ అనే వ్యక్తి మద్యం తాగి వైద్యం కోసం హాస్పిటల్ కి వచ్చి డాక్టర్ సల్మాన్ జావీద్ స్టాఫ్ నర్సులపై అసభ్యకరమైన పదజాలంతో దూషించి వైద్యాన్ని నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించినట్లు హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది రామాజనమ్మ మాట్లాడుతూ వినోద్, ఉషా, కిరణ్, సుధా యూట్యూబ్ ఛానల్ డిఎస్ నారాయణలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. చూస్తా అంటే డాక్టర్ ఇక్కడ కూర్చో తమ్ముడు అంటే ఆయనతో పాటు వచ్చిన ఆయన ఏమి అని డాక్టర్ ని కాలర్ పట్టుకొని కొట్టడానికి వెళ్ళాడు. మద్యం సేవించి ఆయన డాక్టర్ ని కొట్టడానికి వెళ్తే మా సిస్టర్స్ అంతా అందరూ సెక్యూరిటీ వాళ్ళంతా సపోర్ట్ కి వెళ్ళేప్పటికి ఆయన ఏం చేసినాడు, లంచం ఉండాలని చెప్పి సిస్టర్స్ ని ఎట్లంటే ఎట్లా తిట్టడం వల్ల ఇది పెద్ద ఇష్యూ అయింది. ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. ఇలాంటివి ఈ రోజే కాదు, ఇంతకుముందు చాలా ఫేస్ చేసినాం మేము. ఎన్ని అంటే చెప్పలేము మేము. ఎన్ని అంటే నైట్ టైమ్స్ ఒక్కొక్క సింగిల్ సిస్టర్స్ ఉంటాము. సింగిల్ గా వార్డులలో ఒక్కొక్క సిస్టర్లే ఉంటారు. అయినా వాళ్ళు కూడా లంజలు ఇట్లా సర్వీస్ చేస్తూ మేము ఇన్ని అనిపించుకుని ఇక్కడ వరకు వచ్చాం. మేము ఈ రోజు మా రిక్వెస్ట్ ఏమంటే మాకు ఒక అవుట్ పోస్ట్ కావాలి. అది ఆల్రెడీ ఉంది కానీ ఎవరు రావడం లేదు. అవుట్ పోస్ట్ కోసం మేము ఈ రోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. న్యూఢిల్లీలో నిర్వహించిన 12వ జాతీయ స్థాయి మెగా పోటీలలో బాగ్ అంబర్పేట్ డీడీ కాలనీకి చెందిన అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ జట్లు ఘన విజయం సాధించారు. దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన 60 పైచిలుకు ప్రతిష్టాత్మక పాఠశాలల మధ్య పోటీలలో పాల్గొన్న ఏహెచ్పీఎస్ డీడీ కాలనీ విద్యార్థులు విద్య, క్రీడలు, ఫైన్ ఆర్ట్స్ విభాగాలలో 40 కేటగిరీలలో తమ ఆదరణ ప్రతిభను కనబరిచారు. అందుకు గాను శనివారం పాఠశాలలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సతీష్ చోడగిరి, అంబర్పేట్ సిఐ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు మా అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ డీడీ కాలనీ స్కూల్లో అక్టోబర్ 3rd, 4th, 5th, 6th జరిగిన మెగా కాంపిటీషన్స్ 12th ఏజ్ బేస్ మెగా కాంపిటీషన్స్ ఢిల్లీలో జరిగాయి. అండ్ దానికి సంబంధించి మా పిల్లలు చాలా మెడల్స్ గెలుచుకొచ్చారు. సో వాళ్ళకి అవార్డ్ సెరిమనీగా మేము ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. అండ్ అదే కాకుండా మా స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా పార్టిసిపేట్ చేసి నేషనల్ ఛాంపియన్షిప్ గెలుచుకొని వచ్చారు. అన్ని స్కూల్స్ కన్నా ఎక్కువ గోల్డ్ మెడల్ సంపాదించి ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలిచి తీసుకొచ్చారు. అండ్ మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. అండ్ మా ఎడ్యుకేషన్తో పాటు మా స్కూల్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, లిటరసీ, ఫైన్ ఆర్ట్స్ అన్నిటిపైన చాలా ఫోకస్ ఉంటుంది. అండ్ దాని వన్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఈజ్ మెగా కాంపిటీషన్స్. మెగా కాంపిటీషన్స్లో చాలా యాక్టివిటీస్ ఆర్ స్పోర్ట్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్. అకాడమిక్ యాక్టివిటీస్ కొన్ని తక్కువగా ఉన్నా కానీ మా స్టూడెంట్స్ గెలిచి తీసుకొచ్చారంటే ఇట్ షోస్ దట్ వీఆర్ ఫోకస్ ఆన్ దెమ్. అండ్ మా స్కూల్ ఫిలాసఫీలో కూడా వీ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. ఎందుకంటే అలా పార్టిసిపేట్ చేసి వాళ్ళు చాలా నేర్చుకొని ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పి మా హోప్స్ అండ్ ఆర్ విషెస్ టు ఆల్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బ్రిటన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమెరికాలో కాల్పుల కలకలం, 6 దుర్మరణం.
జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో నేనే పోటీ చేస్తా, బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఓటేయొద్దు, కేఏ పాల్. మంత్రాలయం అభివృద్ధికి కుటుంబం కట్టుబడి ఉంది, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అటు కీప్ వాచింగ్ 1TV న్యూస్.